కష్టపడి 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాం వాటర్ ఫాల్స్ కోసం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైందిరా? ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుతున్నాయని చెప్పి నేను మా అన్న వాళ్ళందరం కలిసి తలకోనకైతే వచ్చాం. అంతా బానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం నా జుట్టే గాలిలో గాలిపటం లాగా అలానే ఎగరతా ఉన్నింది. ఇక మేము వెళ్ళే దారిలో కూడా ఎక్కడ వర్షం అయితే లేదు, స్కై మొత్తం క్లియర్ గా ఉంది. మేము ఇక్కడ బయలుదేరేటప్పుడే మాకైతే డౌట్ వేసింది వాటర్ ఫాల్స్ అలో చేస్తారా చేయరా అని చెప్పి. ఎందుకంటే ఇన్ని డేస్ గా వర్షాలు భయంకరంగా పడినాయి, ఫ్లో ఎక్కువ ఉంటది కాబట్టి. ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ మాట వాళ్ళే వింటారు, సీతయ్యలు అలాంటి వాళ్ళు మా అన్నోళ్ళు. సరే అని చెప్పి అందరం బయలుదేరాం. ఇంక కరెక్ట్ గా మేము అనుకున్నట్టే జరిగింది. వాటర్ ఫాల్స్ కి అయితే అలో చేయట్లేదు, గేట్ అయితే వేసారు ఎవరిని పంపించకుండా. ఫస్ట్ వాళ్ళు అయితే అలో చేయలేదని చెప్పి చాలా బాధేసింది. కాసేపు తర్వాత ఆలోచిస్తే అదే బెటర్ అనిపించింది. ఇంకా చేసేదేం లేక దర్శనం చేసుకుందాం అంటే దర్శనం కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ ట్రిప్ మొత్తానికి నాకు నచ్చిన హైలైట్ పార్ట్ ఇదే. ఇక్కడైతే ఫుడ్ వేరే లెవెల్లో ఉంది, ఫ్రీగానే పెడుతున్నారు తలకోనలో. సరేలే అని చెప్పి రిటర్న్ అయ్యే టైంలో ఎలిఫెంట్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ కూడా లొకేషన్ బాగుంది, బట్ ఇక్కడ కూడా ఫ్లో ఎక్కువ ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కాస్త చూసుకోండి రండి. ఇంకా అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.